మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలండి. మనము ప్రభు నామంలో ఆయన సన్నిధిన వేడిగా ఆయన్ని పాడి స్తుతించి ఘనపరిచాము, ఆయన్ని మహిమపరిచినాము. దినాన్ని కొద్ది వాక్య సత్యాలు ప్రభు నామంలో మనమిందామండి. ఈ శుక్రవారం రాత్రి కొరకు మనం సిద్ధపరుచుకున్నటువంటి లేఖన భాగం కీర్తనలు 37, 47వ వచనాన్ని మనము 27వ వచనాన్ని మనం సిద్ధపరుచుకున్నామండి. కీర్తనలు 37వ అధ్యాయము 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. మనము నిత్యము నిలవడానికి, నిరంతరము ఉండడానికి బైబిలు చాలా మేలుకరమైన పద్ధతిని మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా నిత్యము నిలవడం అంటే ఏంటి? ఇప్పుడు మనలో చాలామంది పెద్దవాళ్ళు చనిపోతున్నారు, మధ్య వయస్కులు చనిపోతున్నారు, చిన్న వయసులో ఉన్నవారు చనిపోవటాన్ని బట్టి మనం బాధపడుతున్నాం. ఇంకా బ్రతకవలసింది, కానీ ఆయన చనిపోయాడు, ఆ బిడ్డ చనిపోయిందని ఇలాగా మనం బాధను వ్యక్తపరుస్తున్నాం. అయితే చనిపోవటం, బ్రతకటం, నిత్యము నిలవడం ఎంత మాత్రము కాదు. నిత్యము నిలవడం అంటే బైబిల్లో 2 తలంపులు ఉన్నాయి. బైబిల్లో 2 తలంపులలో 2 మీకు నేను తెలియజేస్తాను. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఆలోచించండి. కీడు చేయుట మానాల. కీడు అనేది చాలా ప్రమాదకరమైంది. కీడు చేయటం చేసిన వ్యక్తి నిలవకుండా చేస్తుంది. మంచి చేస్తే అతన్ని నిలబెడతాది, కీడు చేస్తే ఆ కీడే అతన్ని నిలవనివ్వకుండా చేస్తుంది. అందుకనే కీడు చెయ్యుట మానాలి. కీడు చెయ్యుట మానాలి. కీడు చెయ్యుట మానాలి అంటే 2 పద్ధతులు తెలుసుకోవాలి. అంతే కదండి. సహజంగా మనుషులు నైజం దేనికి అలవాటు పడిందంటే కీడుకి, పాపానికి, దోషానికి అలవాటు పడినది. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. ప్రభు కూడా హృదయాన్ని గురించి ఏం చెప్పారు? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చెడ్డవన్నీ లోపల నుండి వస్తాయి అన్నాడు. చెడ్డవన్నీ లోపల నుండే వస్తాయి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, అది కీడే. దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుచునని ఆయన తేటగా చెప్పాడు. అట్లయితే హృదయము ఘోరమైన వ్యాధి గలది. మరి హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించిన వాడెవరు? ప్రభువే. అందుకనే ప్రభు అన్నాడు, మీ హృదయములో నుండి ఇవన్నీ కూడా వస్తాయి. సహజంగా
మనుషులో ఉన్న ఆలోచన ఇది. అయితే ప్రభు ఏమని రాయించాడు? కీడు చేయుట మాని. సర్వసాధారణంగా మానటం మనిషికి తెలియదని నేను చెప్తాను, కానీ మానిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కీడులో ఉన్నవాడు, కీడు చేసేవాడు ఖచ్చితంగా మానాలంటే ప్రభు యొద్దకే రావాలి. యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథంలోనే 52వ కీర్తన 52వ కీర్తన 3వ వచనం చూడండి. మేలు కంటే కీడు చెయ్యుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. భక్తుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మేలు చేయటం కంటే కీడు చేయటము, నీతి పలుకుట కంటే అబద్ధాలు చెప్పుట ఇష్టం, మనుషులకు ఇష్టం. మళ్ళా చెప్పుకుందాం. ఈ ఇష్టమైన దానిని కీడు చేయటం, అబద్ధం మాట్లాడటం ఇది ఇష్టం. దీన్ని మానిపించేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూస్తే, ఇక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉంది. వ్యభిచారమందు పట్టబడింది. ఆ స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినారు. మోషే చెప్పాడు కదా, రాళ్ళు రువ్వి చంపాలని. మరి బోధకుడా నువ్వేమంటావు? నీలో పాపము లేనివాడు మొదటి రాయ వేయవచ్చు, చెయ్యండి అన్నారు. కానీ అక్కడ ఉన్నవారందరూ కూడా నాలో పాపం ఉంది, నాలో పాపం ఉందని చెప్పి మొదటి రాయి వేయకుండా వెళ్ళిపోయారు. 11వ వచనం చూడండి. ఇప్పుడు 11వ వచనం ఏమన్నారు? ఆమె లేదు ప్రభువా అనేను. అందుకేసు నేను శిక్ష నీకు విధింపను. శిక్షించే దేవుడు కాదైనా, రక్షించే దేవుడు. నేను శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపం చెయ్యొద్దని చెప్పేది ఎవరు? ప్రభువే. కీడు చెయ్యొద్దని చెప్పేది ఎవరు? ప్రభువే. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు చెప్పరు. అంతేకాదు, కీడు చెయ్యుట మాన్పించుట, పాపం చెయ్యుట మాన్పించుట నేర్పి మేలులో నిత్య జీవములో ఉంచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఎవరు కీడు చేయరు అంటే ప్రభువుని హృదయపూర్వకంగా నమ్మి ఉన్నవారు. మరి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు నమ్మిందా లేదా చెప్పాలి మీరు. నమ్మిందా లేదా? నమ్మినట్టు సూచన ఏంటంటే, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అన్నప్పుడు ఆమె చెప్పింది, లేదు. ఏమంది? లేదు ప్రభువా. అదే నమ్మటం. ఒక స్త్రీ లేదా ఒక వ్యక్తి ప్రభువా అన్నారంటే, ప్రభువా అంటే నమ్మారని అర్థం. లేదు ప్రభువా, మరి నేను కూడా మీకు శిక్ష విధించేవాడును కాను, నువ్వు ఇక పాపము మాను తల్లి, నువ్వు మానమ్మంతే. లేదు ప్రభువా అనే విషయంలోనే ఆమె ప్రభువుని నమ్మింది. ఇక ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి పాపాన్ని మానింది, మేలు చేయటం మొదలుపెట్టింది, నీతి పలకటం మొదలుపెట్టింది, అబద్ధము మానింది. ఇప్పుడు ఆమె నిలిచి ఉంటుందా నిలిచి ఉండదా చెప్పండి. అంతే. ఎలా నిలిచింది? ఎలా నిలిచింది? ఒకటి,
ఈరోజు మనలో నిలుచుంది. ఈరోజు మనలో నిలుచుంది. ఎలా నిలుచుంది? ఆ రోజంట ఈ స్త్రీ అంట వ్యభిచారమందు పట్టబడిందంట. ప్రభు దగ్గరికి చంపడానికి తీసుకొచ్చారంట. ప్రభు ఏమో శిక్ష విధించుకండి కానీ మొదట వేయండి తర్వాత అందరూ వేయండి అని చెప్పారంట. కానీ ఆమెకు ఎవరు శిక్ష విధించలేదంటే ఇప్పుడు మనలో ఆయన ఉందా లేదా? ఇప్పుడు మన గురించి ఎక్కడని చెప్పుకుంటున్నారా? అది ఇప్పుడు ఆమె మనందరి హృదయాలలో సజీవముగానే ఉంది. మనందరి హృదయాలలో సజీవముగానే ఉంది. రెండవ పాయింట్, ఆమె లేదు ప్రభువా అన్నది. యేసు నా ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని ఆయన మృతులలోండి లేచినని నమ్మిన ఎడల నువ్వేమవుతావు? రక్షణ పొందుతావు. ఆమె నమ్మింది, ఆమె ప్రభువుని వెంబడించింది. చాలామంది స్త్రీలతో ఆమె కూడా ప్రభు వెనకాల ఉండి పరిచర్య చేసింది. ఆమె పెంతుకోస్తు పండుగ దినమున బాప్తీసం తీసుకుంది. ఆ సంఘస్థులతో ఉంది, వాళ్ళందరితోనూ బ్రతికింది. కాబట్టి ఇప్పుడు ఆమె ఎక్కడుంది? రెండో మాట ఎక్కడుంది చెప్పాలా? ప్రభుతో ఉంది. ఇప్పుడు సమాధిలో నిద్రిస్తుంది. ప్రభు వచ్చినప్పుడు ఆమె కూడా తిరిగి లేపబడి పరలోక పట్టణానికి వెళతాది. ఇప్పుడు ఆమె కీడు చేయటం మానింది కాబట్టి నిరంతరము నిలిచే ఉన్నది. ఆలోచించండి, ఒక్క చిన్న కీడు లేక అబద్ధం లేక మోసం లేక దగ లేక వ్యభిచారం లేక ఈ పాపాలన్నీ మనిషిని ఏం చేస్తున్నాయి? పాపము పట్టి నరకానికి తీసుకుని వెళ్తుంది. మానటం సింపిలి అండి, ప్రభునందు మాత్రమే. లోకములో ఉండగా ఎవ్వరూ మారు మనసు పొందలేరు. లోకం ఎందుకంటే మారు మనసు పొందనివ్వదు. మానేయాలనుకున్నా మానిపిస్తుందా? మానమంటుందా లోకం? ఎవరైనాను మానమందం. ప్రభువు మాత్రమే. అందుకనే ప్రభువుతో సహవాసం, ప్రభువుతో నడవటం సహవాసం. ఈ రాత్రి మీకు ఇంకొక తలంపు మీకు ఆలోచనకు ఇస్తానండి. రండి, 2వ దశలోనికీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్తే 3వ అధ్యాయం అండి, 13వ వచనములు ఇలా ఉంది. సహోదరులారా, మీరైతే మేలు చెయ్యుటలో విసకవద్దు. సహోదరులంటే ఎవరు? సహోదరులంటే ప్రభువుని కలిగి ఉన్నవారు. వారు సహోదరులు. అందరూ సహోదరులు కాదు. ప్రభు రక్తములో కడగబడిన వారు మాత్రమే సహోదరులు. సహోదరులు ఎలా ఉండాలండి? మీరైతే మేలు చేయుటలో ఎట్లా ఉండాలా? మేలులలో ఏ మేలు చెయ్యాలి? ఎక్కువగా వాక్యమును అందించే మేలు, అది గొప్ప మేలు. గతించినటువంటి మంగళవారపు దినాన్ని సువార్తకు వెళ్ళినప్పుడు మీరు ఈవులిచ్చి పంపి ఆ మేలులో మీరు కూడా పాలిభాగస్తులయ్యి ఉన్నారు. గొప్ప మేలు ఇదే, గొప్ప కార్యం ఇదే. ఎందుకంటే అందం ఏమైపోద్దండి? అందం కూడా ఏమైపోద్ది? పోనీ పేతురు పత్రికలోకి రండి. 1 పేతురు 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారందమంతయు ఎట్లా ఉంది? గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం, మనం చెప్పిన వాక్యం, మనం బోధించిన వాక్యం, మనం వినిన వాక్యం ఎప్పుడూ నిలిచే ఉంటుంది, ఎప్పుడూ నిలిచే ఉంటుంది. అందుకు సహోదరులారా, మేలు చెయ్యుటలో విసక వద్దు. మేలు చేయటంలో ఇసక వద్దు. ఆ మేలు ఏ మేలై ఉండాలి?
వాక్యమనే మేలు, వాక్యమును అందించే మేలు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే మేలు, ప్రార్థన చేసే మేలు. ఇక ఆదికాండములో ఒక సందర్భాన్ని మీకు తీసుకుని వస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆదికాండంలో మనకి 12, 13, 14 అధ్యాయాల్లో అబ్రహాము ఎలాంటి వాడు చెప్పండి. అబ్రహాం ఎలాంటి వాడు చెప్పండి. ఫస్ట్ అతనిలో ఆరాధన ప్రార్థన ఉంది. అబ్రహాముని గురించి ముందుగా చెప్పినప్పుడు ఆయన ప్రయాణం చేస్తూ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థించెను, అక్కడ బలి అర్పణ చేసి ప్రార్థన చేశాడు. ఆరాధనాపరుడు అబ్రహాం, అంతే కదండి, గొప్ప నమ్మకస్తుడు. అబ్రహాముతో ఉన్న లోతు ఎలాంటి వాడు చెప్పాలా? అంత కాదు, కొంచెం ఉన్నవాడు, తక్కువగా ప్రార్థించేవాడు, ఆ పాపులతో ఉండటానికి ఇష్టపడినవాడు. ఇప్పుడు చెప్పుకుంటే మనందరిలో అబ్రాము నిలిచున్నాడా, లోతు నిలిచున్నాడా? ఫస్ట్ ఆలోచించండి. కీడు చేయటం మానేసిన అబ్రాము, మేలు చేయటం నేర్చుకున్న అబ్రాము, ప్రభువుని నమ్మిన అబ్రాము ఇప్పుడు మన మధ్యన ఆయన ఉన్నాడు. అందుకనే మనం విశ్వాసపూర్వకంగా మనం ఎవరి బిడ్డలము? అబ్రాము బిడ్డలమై ఉన్నాం, అబ్రాము వారసులమై ఉన్నాం. కీడు చేయటం మానేశాడు అబ్రాము, మన మధ్యన సజీవుడుగా ఉన్నాడు. అబ్రాము లోకమంతటిలో ఉన్న భక్తులందరికీ ఆయన ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. మరి లోతుని గురించి మనం చెప్పుకోగలుగుతామా? లోతుని గురించి చెప్పగలుగుతామా? లోతు పేతూరి అన్నాడు, నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడని రాసిన అతనిలో ఏ నీతి ఉందని మనం ఒకవేళ నీతి ఉన్నా, కారణాలు ఉన్నాయి, నీతి ఉన్నాయి, కానీ దాన్ని ధ్యానించి దాన్ని ఆయనలాగా అవలంబించాలి, ఆయనలా నడాలన్న రిఫరెన్సులు కానీ బైబిల్లో ఎక్కడని చెప్పారా? లేదు, తన మట్టికే చెప్పారు, అతను నీతిమంతుడని చెప్పారు. ఇప్పుడు లోతుని పోలి మనం నడవటానికి ఏ సూచనలు మన దగ్గర ఆయన నుండి మనం ఏం పొందుకునేవేమీ లేవు. కానీ అబ్రాహాము మాదిరిగా మనం ఉండటానికి బోల్డని సంగతులు ఉన్నాయి. అబ్రాహాము మన హృదయంలో కూడా ఉన్నాడు, అతడు సజీవుడిగా ఉన్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మన హృదయంలో ఉంది, సజీవు లెక్కల్లో ఉంది. లోతు ఉన్నాడు, కానీ లోతుని విషయంలో మనకు డౌట్గా ఉంది. లోతు నీతిమంతుడని చెప్పినప్పటికీ, తప్పించబడినప్పటికీ అతను విషయంలో మనకి క్లారిటీ లేదు. అతడు పూర్తిగా పాపము నుండి విడుదల పొందినట్టుగా లేదు, నీతికి వారసుడైనట్టుగా లేదు. నీతిమంతుడనైతే మాత్రం రాసినారు అంతే, కానీ ఆయనలో ఉన్న నీతి ఏంటో మనకు అర్థము కాదు. ఇప్పుడు అబ్రహాము నిలవబడి ఉండటానికి గల కారణాలు ఆలోచన చేయండి. మొదటిగా అబ్రహాము ప్రార్థన. అబ్రహాము పరదేశులకు ఆతిథ్యం ఇవ్వటం. వారు పాడైపోతున్నారంటే వారి కొరకు ప్రార్థించడం. 18వ అధ్యాయంలో పరదేశులకు భోజనం పెట్టడానికి వేసి ఉన్న అబ్రహాము, వాళ్ళ ఇంటిలో ఎవరు భోజనం చేయకుండా ముందు పరదేశులకు పెట్టితేనే, బాటసారులకు ఎవరికో ఒకళ్ళకి పెట్టితేనే కానీ వారు భోజనము చేయరు. ఆ వరుస క్రమములో దేవుడే మనుషులుగా వెళ్ళిన సందర్భం. ఆ మేలులో దేవునికి చేశాడు కదండి. కాబట్టి మేలు చెయ్యటంలో ఏం పడద్దు, విసుక వద్దు. అబ్రాము మానక మేలు చేశాడు, అబ్రాము మానక ఆరాధన చేశాడు.
అబ్రాహాము మానక ప్రార్థన చేశాడు. అబ్రాహాము అందరికీ మేలు చేశాడు. అబ్రాహాము ఎవరికి కీడు చేసిననేది ఏమీను లేదు. అబ్రాహాము సొంతంగా ప్రభువులో కొంతవరకు విశ్వాసంగా ఉన్నాడు, కొంతవరకు బలహీనంగా ఉన్నాడు. అది సహజమే. కానీ ఒక సందర్భం అయిన తర్వాత సంపూర్ణమైన బలవంతుడుగా ఉన్నాడు. అబ్రాహామును మనం మాదిరిగా తీసుకోవాలి. అబ్రాహాము మేలు చేశాడు. అబ్రాహాము మేలు చేశాడు. అబ్రాహాము నిలిచి ఉన్నాడు. అబ్రాహాము మాదిరిగా మనం కూడా ఏమవ్వాలి చెప్పాలా? నిలిచి ఉండే మేలు చేయాలి. నిలిచి ఉండే మేలు చేయాలి. అబ్రాహాము నిలిచి ఉన్నాడు. మన మేలు నిలిచి ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట చూడండి. 3 యోహాను పత్రిక 3 యోహాను పత్రిక 11వ వచనంలో 3 యోహాను పత్రిక 11వ వచనంలో ఏముంది? ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు. దీన్ని ఇలా పెట్టుకోండి. ఇతరులు రక్షింపబడాలని వాక్యము ప్రకటించేవాడు దేవుని సంబంధి. ఇతరులు జీవంలోనికి రావాలని ప్రార్థన చేసేవాడు అతడు మేలు చేయువాడు దేవుని సంబంధి. మనం ఎవరమో అంతే కదండి. అందరి కొరకు ప్రార్థించాలి, అందరికీ సువార్తను అందించాలి. సువార్త అందించడంలో మేలుంది, ప్రార్థన చేయటంలో మేలుంది, ఆరాధన చేయటంలో మేలుంది. ఇంత మాత్రమేనా? ఇంకన్నిటిలో మేలు లేదా? ఇంకేమిట్లో లేదా? మన ఈవులు ఇవ్వటంలో మేలు ఉంది. దేవుడు మనలను తలగా చేసే దేవుడే, దరిద్రులుగా ఉంచే దేవుడు కాదు. మనము సమృద్ధిగా మనకిస్తాడు. మన సమృద్ధి వచ్చిందంటే చాలు, మనకు మేలు వచ్చిందంటే చాలు. మనము ఒకప్పుడు తినడానికి లేని వారము ఇప్పుడు కావలసినదంత ఉందంటే గనక ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన నువ్వు ఇతరులకి మేలు చేయాలి. ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి కీడు చేయకూడదు. అందరికీ మేలు చేయాలి. కొందరికి మేలు చేయాలంటే అందరికీ మేలే చేయాలి, అందరికీ మేలు చేయాలి. కాబట్టి నీ ఈవులను, నీ డబ్బును ఇతరుల అవసరతల కొరకు కూడా ఖర్చు చేయాలి. ఆ సందర్భంలో ఒక మాట మనకు కనపడుతుండేది. మేలు చేసే చేతులు, ప్రార్థించే పెదవుల కన్నా మేలు చేసే చేతులు మిన్నా అన్నారు. అంతే కదండి. కొన్ని సందర్భాల్లో ప్రార్థించేవారి కంటే, మాటలు చెప్పేవారి కంటే ఆ చేతులతో మన సహకారం అందించేవారు గొప్పవారుగా ఉంటారు. అలాగే అబ్రాహాములో ఆ గుణాలు ఉన్నాయి కదా. అబ్రాహాము మమ్రే చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఎండవేళ పరదేశులు వస్తుంటుండగా వారికి భోజనం పెట్టాడు. అది మేలు చేసిన. సొదొమ గోమర పట్టణాలు నాశనం అయిపోతుంటుండగా ప్రార్థన చేసినాడు. కాబట్టి ప్రార్థించుట, మేలు చేయుట ఎలా ఉండాలన్నదంటే బైబిల్ విసకక అన్నారు. మీరు ఆ మాట చెప్పినప్పుడు ఇంకో మాట గుర్తుపెట్టుకోండి. మేలు చేయుట యందు విసకవద్దు. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు అపవాది సంబంధి. మేలు చేయుటలో విసకవద్దంటే ఇంకొక మాట కూడా ఉంది. ఆ మాట తెలిసేంటి తెలుసండి? ఇసకక ప్రార్థన. అంతే. నువ్వెంతగా ప్రార్థిస్తావో ఆ మేలు నీవు చేస్తావు. మరి ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఏం చెప్పుకుంటారో, మా కొరకు నువ్వు ప్రార్థన చేసావు అందుకే మేము బాగుపడ్డామని చెప్పుకుంటారు ఎవరైనాను? చెప్పుకోరు. మా కొరకు నువ్వు ప్రార్థన చేసినావు మేము బాగుపడ్డామని చెప్పుకోరు. ఆ పక్కన పెట్టండి ఆ మాట. కానీ ఈ మేలు ఎక్కడుంటుంది చెప్పండి? పరలోకంలో ఉంటుందా? ఈ మేలు పరలోకంలో ఉంటుంది.
మనం సువార్త అందించినాము. అది మేలని అందరికీ తెలుసా? తెలదు. కానీ అది ఒక రోజు తెలుస్తుంది. మనము కేవలం విత్తనాలైతే జల్లాం, అంతే కదండి. విత్తనాలు జల్లాం, అవి మంచి నేలలో పడవచ్చు, త్రోవ పక్కన పడవచ్చు, అంతే ముళ్ళ పొదల్లో పడవచ్చు, అంతే కదా. కాబట్టి విత్తనాలైతే జల్లాం, ఆ తర్వాత ఆ పంట ఏదో మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ఏదైనా ఈవిస్తే వెంటనే మనుషులు ఏం చేస్తారు? అవి బాబు మీరు ఎంత సాయం చేశారండి బాబు, ఎంత దానకారులండి. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ₹1,00,000 సహాయం చేసేసాం అనుకోండి, అక్కడ పట్టుకెళ్ళిపో అన్నాం అనుకో, ఇవ్వద్దన్నాం అనుకో, అవి బాబు దానకారులండి అంటారు కదా. ఇక్కడ ఏం చేస్తాడు చెప్పండి? ఆ వ్యక్తి మనల్ని పోగొడుతాడు. పొగిడితే ఏమవుతుంది? మనకేమవుతుంది చెప్పండి? పరలోకంలో ఉన్న మేలు పోగొట్టుకునే ప్రమాదము ఉంది. కాబట్టి అది కూడా ఎలా చేయాలని బైబిల్ చెప్పింది తేటగా. కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకుండా, ఎడం చేతితో చేసేది కుడి చేతికి తెలియకుండా నువ్వు ఆ మేలు కూడా చెయ్యాలని, అది ప్రభువే మెచ్చుకోవాలని, అది ప్రభువే పొగడాలని, అంతే కదండి. ప్రభువే మెచ్చుకోవాలి, ప్రభువే పొగడాలని ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆరాధించి ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించేవారు, నీ కోపుకుండి ఇతరులకు ఈవులు ఇచ్చేవారు, వాక్సానుసారంగా జీవించిన వారు, వాళ్ళు ఏమవుతారు చెప్పండి? నిరంతరమును నిలిచి ఉంటారు. మొదటి యోహాను పత్రికలోకి వెళ్తున్నాను. మనము నిరంతరము నిలిచి ఉండటానికి, నిత్యము నిలిచి ఉండటానికి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము ఇలాగ చెప్పబడిన మాటగా మనం చూస్తున్నాము. 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు అంతే. కీడు చేయటం మాని మేలు చేస్తే నువ్వు నిలిచేదవంతే. పేతురు మొదటి పత్రికలోనికి రండి, 3వ అధ్యాయము 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలక్కుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగిపోయి మేలు చేయవలెను. తర్వాత ఏం చేయాలి? మేలు చేసేవాడికి సమాధానం ఉంటుందా? ఉండదు. మంచి దినాలు నువ్వు చూడాలంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా చూసుకోవాలి. అక్కడ మంచి కార్యాలు చెప్పినాడు. సరే, ఇక్కడ వెంటాడమన్నాడు, సమాధానం వెంటాడు. సమాధానం ఎందుకు? కీడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెనంటే మేలు ఎవరికి అర్థమవుతాం? నీకు కీడే వస్తుంది. నువ్వేం చేయాలి? అక్కడ సమాధానమును వెంటాడాలి. మేలు చేసేవాడికి కూడా సమాధానం ఉండదు ఒక్కొక్కసారి, గుర్తుపెట్టుకోండి. మదర్ తెరీసా మన దేశానికి మేలు చేసింది, కానీ చాలామంది ఈ రోజున ఆమె మీద నిందలు వేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా ఆమెను ఎవరైనా అలాగన్నారేమో, అలాగనినా కూడా ఆమె వారి పట్ల కూడా సమాధానమునే కోరింది. మీకు అర్థమైందా? మనకి గ్రాన్స్టీన్ అనేటువంటి సువార్తికుడు కుష్ఠరోగుల మధ్యన సేవ చేసినాడు. చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి వారు అక్కడనే పడుకున్నారు. బయట పడుకున్న వాళ్ళని తీసుకొచ్చి కారులో పెట్టి పెట్రోల్ పోసి, ఏమండి, ఆ రాత్రి వారిని, తన 2 కొడుకులను తనను కారులో పెట్టి చంపేసినప్పుడు కుష్ఠరోగులకి సేవ చేశాడు, కానీ ఏమైనా చేశాడండి? మరి తన భార్య ఇప్పటికీ కూడా సజీవులుగా ఉంది. ఆమె
తన భార్య ఇప్పుడు ఏం చెప్పింది? అప్పుడే ఏం చెప్పింది? వారిని నేను క్షమిస్తున్నాను, ఏ కేసును పెట్టను. ఆమె ఏం కోరుకుంది? సమాధానం కోరుకుంది. సమాధానాన్ని వెంటాడింది. నిజానికి సమాధానంగా ఉండే సమయం అది. తన కొడుకు, తన భర్త, తన కొడుకులిద్దరూ భర్త చనిపోయిన సందర్భంలో ఎవరు, అంతే కదండి, ఎవరు చేయగలుగుతారండి? ఎవరు చెప్పగలుగుతారు ఆ మాట? నేను చెప్పాను, ముందు నుంచి చెప్పాను, మేలు చేయుట నేర్పేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే మనం దేవుని సంబంధులం. ఏమండి, అంత దారుణంగా చంపేశారు, ఆ కేసు ఫైల్ చేయండి, వారిని కూడా అలాగనే చెయ్యండి అనేది లోకం. ఈ రోజుని సోషల్ మీడియా చూస్తుంటే చాలా బాధాకరం. 10th క్లాస్ చదువుకుంటుందంట, 10th క్లాస్ చదువుకుంటుంది, ఒక మగాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అండి. అమ్మ అడ్డుపడుతుందని. అమ్మకు కూడా పెద్ద వయసేం కాదు సుమా, అమ్మకు కూడా పెద్ద వయసేం కాదు. తన దగ్గర ఉన్న సున్నీని అమ్మ మెడకేసి ఉరేసి పైకి లాగి ఒక చుత్తుతో నెత్తి మీద కొట్టి ఆ ప్రియుడి చేత చేయించింది. ఇంకా బాధపడుతూ కేకలేస్తుంటుంటే మరలా వాడిని కేకేసిందండి. ఏమని? అమ్మ ఇంకా బ్రతుకుంది, ఇంకా కొట్టి చంపేయని. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. కన్న తల్లిని పైగా ఏనా పెద్ద వయసు అంటే ఏమీ కాదు, 10th క్లాస్ వయసు చదివినటువంటి ఆమె ఆ తల్లిని ఇలా చంపించినందంటే మరి ఎలాంటి రోజులు ఉన్నాయో ఆలోచించండి. లోకంలో కీడే ఉంది, లోకంలో పాపమే ఉంది. మరి ప్రభువు నమ్మినటువంటి బిడ్డలకి ఎంత సహనమో చూడండి. తన భర్త, 2 కొడుకులు చనిపోయిన గ్రాన్స్టైన్ గారి యొక్క భార్య కేసు పెట్టలేదు. లోకమేమో కీడు నేర్పుతుంది. మొదటిగా కీడు ఎవరికి నేర్పింది తెలుస్తుందా? లోకం అమ్మా. పాపం ఎవరికి నేర్పింది తెలుసా? కయ్యేను. హేబేలు ఆరాధన దేవుడు అంగీకరించాడని కోపపడి పగబెట్టి ఏం చేశాడు? తమ్ముని మీద పడి చంపేశాడు. లోకం కీడు ప్రేరేపిస్తుంది. లోకం ఇతరుల నాశనాన్ని కోరుతుంది. ఇతరుల బాగు ఎంత మాత్రము కోరతాం. అట్లయితే కయ్యేను నిలిచి ఉన్నాడా? హేబేలు నిలిచి ఉన్నాడా? ఎవరు నిలిచి ఉన్నాడండి? హేబేలు చనిపోయిన తన రక్తమంట భూమిలో నుండి ఆయనకు మొర్ర పెట్టింది. ఆయన సజీవుడుగా ఉన్నాడు. కీడి చేసేవారు నశించిపోతారనడానికి ఇదే సూచన. కాబట్టి మన ప్రభువుని గురించి ఆలోచించండి. ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం లేక 19వ వచనం. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల, ఇది విశ్వాస యొక్క లక్షణం. తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితేరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిచ్చిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు.
ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మేలు చేసిన యేసు ప్రభు అప్పజెప్పుకున్నాడు. మనకు మాదిరిచ్చిపోయింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాదిరి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అబ్రహాము ప్రభు మాదిరిగానే బ్రతికాడు. ఎబేలు ప్రభు మాదిరిగానే బ్రతికాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు మాదిరిగానే బ్రతికింది. వీళ్ళందరూ దేవుని సంబంధులు నిరంతరమును నిలిచి ఉంటారు. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించవు. అందమంతా పోద్దు కానీ ప్రభువాక్యము నిరంతరమును నిలిచి ఉంటారు. అనగా ఆ వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం కనుక, ఆ ప్రభువుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము నిరంతరము నిలిచి ఉండే వారంగా ఉంటాం. మన ప్రభు చనిపోతున్నప్పుడు చాలామంది ఏమనుకున్నారు? ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఈ రోజు నుంచి తన పీడ మనకి ఇరుగుడయ్యింది, అడ్డు తొలగించుకున్నాం, ఇతను చంపేశాం, ఇక మనకు భయం ఏమీ లేదు. ఒక డౌట్ ఉంది మనకి. ఆ డౌట్ ఏంటి? చనిపోయిన తర్వాత 3వ రోజుని లెగుస్తానని చెప్పాడు కాబట్టి సమాధి చుట్టూ ఏం చేశారు? మళ్ళా చంపేద్దాం, లేకపోతే శిష్యులు ఎత్తుకుపోయి లేచిపోయాడని పుకారు పుట్టిస్తారు. కాబట్టి సమాధి చుట్టూ కాపలా ఉంది. కానీ ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఎందుకంటే మన ప్రభు ఎవరు? క్రీస్తు దేవుని వాడు. కీర్తనలో కొరింథీ పత్రికలో రాబోయే క్రీస్తు దేవుని వాడు, మనం ఆయన వారం. దేవుని సంబంధి నిరంతరము నిలిచే ఉంటారు. ఆ రోజు ఆయన మరణం అయినప్పుడు ఇక మనకేమీ పర్వాలేదు అనుకున్న మతం అవక్కయింది, కులం అవక్కయింది, అక్కడున్న గవర్నమెంటు అవక్కయింది. సజీవుడుగా తిరిగి అయినా లేచి నిరంతరమైన తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాం. కాబట్టి మేలులో ఎంత జీవం ఉన్నదో చూడండి. ఇతరుల కొరకు మేలు ఆలోచించాలి. నీ కొరకు వారు కీడ ఆలోచించను, నువ్వు మేలే ఆలోచించాలి. ప్రభు ఈ వాక్య భాగములో మన వినికుడిలో ఈ రాత్రి దీవించి కాపాడును గాక. ఆమేన్.